ఓం శాంతి. ఈరోజు మురళి 7/7/2022. मीठे बच्चे, 21 जन्मों के लिए रावण की जंजीरों से लिबरेट होना है तो बाप की श्रीमत पर चलो। बाप आते ही तुम्हें सब दुखों से लिबरेट करने। మధురమైన పిల్లలారా, 21 జన్మల వరకు రావణ సంకెళ్ళ నుండి ముక్తులుగా కావాలి అంటే బాబా శ్రీమతంపై నడవండి. బాబా వచ్చేదే మీ అందరికీ దుఃఖాల నుండి ముక్తి కలిగించటానికి. కానీ ముక్తి పొందాలంటే శ్రీమతం పైన नडवंडी అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, सबसे बड़ी मंजिल कौन सी है जिसका पुरुषार्थ बहुत काल से चाहिए? అన్నింటికన్నా గొప్ప ఉన్నతమైన గమ్యము ఎటువంటిది? దానికోసం చాలా కాలం నుండి పురుషార్థం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా కాలం యొక్క పురుషార్థం కావాలి దానికోసం. ఉత్తర్, अंत काल में एक बाप की ही याद रहे और कोई याद ना आए, ये बहुत भारी मंजिल है. ఆఖరి సమయంలో ఒక్క బాబా స్మృతి కలగాలి, ఇంకెవరి స్మృతి రాకూడదు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. अगर कोई याद आया तो इसी दुनिया में जन्म लेना पड़े. ఒకవేళ ఎవరైనా జ్ఞాపకం వస్తే ఈ ప్రపంచంలోనే జన్మ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. इसलिए बहुत काल से शिव बाबा की याद में रहने का అభ్యాస్ గారు. అందువలన చాలా కాలం నుండి శివ బాబా స్మృతిలోని ఉండే అభ్యాసం చేయండి. ప్రశ్న, कई बच्चों की अवस्था चलते चलते डामाडोल क्यों हो जाती? కొంతమంది పిల్లల యొక్క అవస్థ అంటే కొంతమంది పిల్లల యొక్క స్థితి నడుస్తూ నడుస్తూ ఎందుకు కదిలిపోతుంది, డవాడోల్ అయిపోతుంది, కదిలిపోతుంది? ఉత్తర్, క్योंकि పక్కా నిశ్చయం नहीं है. ఎందుకంటే పక్కా నిశ్చయం లేకపోవటం. जब निश्चय में कमी आती है तब पारे की तरह अवस्था नीचे ऊपर डावाडोल होती है. ఎప్పుడైతే నిశ్చయం అనేది నిశ్చయం లోపం వస్తుందో, నిశ్చయంలోని తక్కువ అవుతుందో నిశ్చయము, అప్పుడు పాదరసము ఉంది కదా మన స్థితిలో, పాదరసం థర్మామీటర్ల పాదరసం ఉంటది. అలా ఈ పాదరసము మన స్థితిని కిందకి పైకి ఎలా डामाडोल చేసేస్తుంది, కదిలిపోయేలా చేసేస్తుంది. కభీ బహుత్ ఖుషి రేతి, కభీ ఖుషి కమ్ హో జాతి. అప్పుడప్పుడు చాలా ఖుషిలో తీసుకొచ్చేస్తూ ఉంటుంది. పాదరసం పెరిగి పైకి చూపిస్తుంది, అప్పుడప్పుడు ఖుషి తగ్గిపోతుంది. దీనికి కారణం నిశ్చయంలో లోపము అని చెప్తున్నారు బాబా. గీత్, భోలేనాథ్ से निराला यार कोई नहीं. భోలానాథుని కంటే అతీతమైన వారు ఇంకెవరు లేరు అని పాట. ఓం శాంతి. बच्चे समझते कि हम भोलानाथ शिव बाबा के सम्मुख बैठे और ब्रह्मा मुख द्वारा ये सहज राजयोग भी सीख रहे हैं. పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, భోలానాథుడు శివ బాబా సమ్ముఖంగా కూర్చున్నాము, బ్రహ్మ ముఖం ద్వారా సహజ రాజయోగం కూడా నేర్చుకుంటున్నాం మనము. सब वेदों ग्रंथों शास्त्रों उपनिषदों का सार बैठ समझाते हैं. ये बच्चों की ही बुद्धि में बैठता है. వేదాలు, గ్రంథాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు అన్నింటి సారము బాబా మనకు చెప్తూ ఉన్నారు. ఇది బాబా పిల్లలైన వాళ్ళ బుద్ధిలోనే కూర్చున్న విషయాలు ఇవి. चित्रों में भी है ब्रह्मा द्वारा स्थापना, तो ब्रह्मा द्वारा ही सभी वेद शास्त्रों का सार सुनाया है. చిత్రాలలో కూడా చూపించాడు బ్రహ్మ ద్వారా స్థాపన అని. కాబట్టి బ్రహ్మ ద్వారానే వేద శాస్త్రాల సారం వినిపించారు శివబాబా వచ్చి. అందుకే బ్రహ్మ భుజాలలో వేద శాస్త్రాలు ఉన్నట్టు చూపిస్తారు భక్తిలో. तुम बच्चों को ये सब कौन समझाते हैं? परमपिता परमात्मा भोलानाथ शिव. పిల్లలు మీకు ఎవరు చెప్తున్న విషయాలు ఇవి? పరంపిత పరమాత్మ భోలానాథుడు శివుడు. ఓ నిరాకారి, इसलिए हर बात ब्रह्मा द्वारा समझाते हैं. అతను నిరాకారుడు అవడం వల్ల ప్రతి మాట కూడా ఈ బ్రహ్మలో వచ్చి మనకి బ్రహ్మ ద్వారా చెప్పాల్సి వస్తుంది.
जिसको समझाती वो फिर औरों को समझाते, अगर नहीं समझा सकते तो कोई वो खुद नहीं समझे అర్థాత్ బేసమజే ఎవరికి నేను చెప్తున్నానో మురళి ద్వారా బ్రహ్మలో వచ్చి విషయాలన్నీ వాళ్ళు వెళ్ళి ఇతరులకి చెప్తారు కదా అంటున్నారు బాబా. ఒకవేళ మీరు మురళిలో విని వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు అంటే మీకు స్వయంలో ఇంకా అర్థం కాలేదనే అనుకుంటారు బాబా. స్వయంలో అర్థం కాలేదు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, తెలివి తక్కువగా ఉన్నారు, బేసమజ్ అని చెప్తున్నారు బాబా. बेसमझ को समझाए जाते हैं, बाप सबको कहते तुम बेसमझ हो, तुम मुझ बाप को जानते हो. బాబా అందరికీ చెప్తున్నారు ఇప్పుడు మీరు తెలివి తక్కువగా అయిపోయారు. ఎలా తండ్రి పరిచయం మీకు తెలుసా అండి? తెలియదు కదా, తెలివి తక్కువ అయినట్టే కదా. तुम भारतवासियों ने वर्षा लिया था, सती की स्वराज जीता, फिर रावण राज होने से तुमने वर्षा गंवा दिया. భారతీయులు మీరు బాబా నుండి వారసత్వం తీసుకున్నారు కదా, అందుకే సతీకి స్వరాజ్యం ఒకప్పుడు ఉండేది, మళ్ళీ తర్వాత రావణ రాజ్యం వచ్చిన దగ్గర నుండి మీరు ఈ స్వరాజ్యాన్ని పోగొట్టేసుకున్నారు అంటున్నారు బాబా. रावण राज्य के कारण तुम पतित बेसमझ कंगाल बन पड़े हो, सब भी असली मत पर ही चलते हैं. రావణ రాజ్యమైన కారణంగా మీరు పతితులుగా, తెలివి తక్కువగా, నిరుపేదగా తయారైపోయారు. అసలు మతం పైన నడుస్తున్నారు అందరూ. ఎందుకు? रावण राज्य में उन्नरू. तुम समझते कल पहले हमको बाप ने समझदार बनाया था, हम विश्व के मालिक बनने थे, अभी हम माया के गुलाम बन पड़े हैं. संपत्ति के गुलाम नहीं, माया रावण के गुलाम है हम. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కల్పపూర్వం బాబా మనల్ని ఎంతో తెలివైన వారిగా విశ్వానికి మాలికలుగా తయారు చేసి పెట్టి వెళ్ళారు. ఇప్పుడు అలా లేం, మాయకు బానిసలైపోయి ఉన్నాం. మాయ అంటే డబ్బు మాయ అనుకోకండి, డబ్బుకి బానిసలు కాదు, సంపదకు బానిసలు కాదు, మాయా రావణ్కి బానిసై ఉన్నారు అందరూ. 5 विकारों की जंजीरों में हम बंधे हुए और शोक वाटिका में, పంచవికారాలనే సంఖ్యలలో బందీ అయి శోక వాటికలో ఉన్నాం ఇప్పుడు. बराबर रावण का राज सारे विश्व पर है, भारतवासी खास सारी दुनिया आम सब रावण की जंजीरों में बंधे हुए, इसलिए जो कुछ करते रॉन्ग करते. ప్రత్యేకంగా భారతీయులు మామూలుగా ప్రపంచమంతా కూడా రావణ సంఖ్యలలో బందీ అయి ఉన్నారు ఇప్పుడు. అందుకే ఏది చేస్తూ ఉంటారో అంతా రాంగ్ కర్మలే చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. बाप आकर सब राइट बताते, इसलिए परम पिता परमात्मा को राइटियस कहेंगे, रावण को अनराइटियस कहेंगे. బాబా వచ్చి సత్యమైన కర్మలు నేర్పిస్తున్నారు మనకు, యథార్థమైన కర్మ. అందుకే పరంపిత పరమాత్మను రైటియస్ అంటే ధర్మి, ధర్మం మీద ఉండేవాడు, ధర్మాన్ని మనకి నేర్పేవాడు అంటారు. రావణాసురుని అన్రైటియస్ అంటారు, బాబాను సత్యము ధర్మి అంటారు. రైటియస్ అంటే ఒకటే, సత్యము యథార్థంగా ఉండేవారు, ధర్మం ప్రకారంగా ఉండేవారు. అన్రైటియస్ అంటే అధర్మి, అసత్యం. आधा कल्प राइटियस राज्य चलता, आधा कल्प अनराइटियस राज्य चलता है. अर्धकल्प मिला ధర్మం తో ఉన్న రాజ్యం, అర్ధకల్పం అధర్మం తో ఉన్న రాజ్యం నడుస్తుంది. రావణ రాజుకు झूठी दुनिया कहा जाता है, तुम बच्चे ही जानते हो. రావణ రాజ్యాన్ని అసత్య ప్రపంచం అని చెప్తాం కదా. ज्ञान सागर परम पिता परमात्मा शिव हमें समझा रहे ब्रह्मा द्वारा. गाया भी हुआ है सेकंड में जीवन मुक्ति, ऐसे बहुत कहते सेकंड में जीवन मुक्ति, परंतु इस समय सब जीवन बंद में, खास भारत. బాబా చెప్తున్నారు, జ్ఞానసాగరుడు పరం పిత పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా మనకి విషయాలు చెప్తూ ఉన్నారు. సెకండ్ లో జీవన్ ముక్తి. నిన్న మురళి అంతా దీనిపైన బాబా చెప్పారు. చాలా మంది చెప్తారు జనకుడు సెకండ్ లో జీవన్ ముక్తి పొందారని విని ఉంటారు కదా. కానీ ఈ సమయంలో అందరూ జీవన బంధంలో ఉన్నారు, అందులో కూడా ప్రత్యేకంగా భారతీయులైతే ఇంకా జీవన బంధంలో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. भारतवासी 1 सेकंड में जीवन मुक्ति का वर्षा लेते हैं. अभी तुम बच्चे जानते हम भगवान के बने, भगवान खुद कहते तुम हमारे बच्चे हो, जानते ईश्वर ही नई दुनिया की स्थापना करते तो जरूर पुरानी दुनिया में आना पड़े. భారతవాసీలే 1 సెకండ్ లో జీవన్ ముక్తి వారసత్వం తీసుకుంటున్నారు.
పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, భగవంతునికి పిల్లలు అయ్యే మనం, భగవంతుడు స్వయంగా చెప్తున్నారు మీరు నా పిల్లలైపోయారు. తెలుసుకున్నారు కదా, ఈశ్వరుడే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా అతడు వచ్చినప్పుడు పాత ప్రపంచంలో దిగి రావాలి కొత్తది తయారు చేయటానికి. పురాनी दुनिया को पतित भ्रष्टाचारी कहा जाता है। सभी भगवान को बुलाते कि हमारे जीवन को मुक्त करो, दुख से लिबरेट करो। బాబా చెప్తున్నారు పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచం, భ్రష్టాచారి ప్రపంచం అని చెప్తారు కదా. బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు. బాబా చెప్తున్నారు అందరూ భగవంతుణ్ణి పిలుస్తూ ఉంటారు, మా జీవితాన్ని దుఃఖాల నుండి मुक्ति కలిగించండి అని. मनुष्य जानते नहीं कि दुख का राज्य कब और कौन स्थापन करते, बल शास्त्र बहुत पढ़ी हुई है, विद्वान पंडित आदि जिन्हें घमंड होते, परंतु ऐसा कोई ऐसा नहीं जो सेकंड में जीवन मुक्ति किसको दे सके. బాబా చెప్తున్నారు మానవులకి ఇది తెలీదు, దుఃఖం యొక్క రాజ్యం ఎప్పుడు స్థాపన అయింది, ఎవరు స్థాపిస్తున్నారు దుఃఖం యొక్క రాజ్యాన్ని. భలే శాస్త్రాలు చదివి విద్వాంసులు పండితులై ఉన్నారు, కానీ చాలా అహంకారం ఉంటుంది, మేము వేద పండితులము, మేము ఫలానా అని. సెకండ్లో జీవన్ముక్తి ఎవరికి ఇవ్వలేదు. ఇన్ని వేదాలు చదివి ఉన్నా, ఎంత పండితులైనా విద్వాంసులైనా సెకండ్లో జీవన్ముక్తి ప్రాప్తి ఇచ్చే వాళ్ళైతే ఎవరు లేరు. कोई कह भी नहीं सकते कि हम जीवन मुक्ति दे सकते, ये सबकी सदगति कर सकते हैं. ఎవరి నోటి నుండి మాట కూడా చెప్పలేరు వేరే సత్సంగాల్లోని, మీకు నేను జీవన్ముక్తి ఇవ్వగలను, సర్వ ఆత్మలకు సద్గతి ఇస్తాను రండి అని ఎవరు అనలేరు కూడా అని చెప్తున్నారు బాబా. మహి కాస్ భరత్ आम सबकी सदगति करता हूँ. गाया भी जाता है परम पिता परमात्मा सर्व का सदगति दाता है, सर्व का लिबरेटर है, दुख से लिबरेट करते हैं. శివ బాబా చెప్తున్నారు నేను మాత్రమే ప్రత్యేకంగా భారతీయులకు మామూలుగా ప్రపంచం అందరికీ సద్గతి ఇస్తున్నాను. అందుకే గాయనం కూడా చేస్తారు, పరం పిత పరమాత్మ సర్వుల సద్గతి దాత, సర్వుల ముక్తి ప్రదాత, లిబరేటర్ అంటారు కదా. దేని నుండి ముక్తి ఇస్తారు బాబా? దుఃఖాల నుండి ముక్తి కలిగిస్తున్నారు. సుఖసే కోయి లిబరేట్ కర్తే క్యా, సుఖంగా ఉన్నప్పుడు ఎవరైనా సుఖాల నుండి విడిపిస్తారా? సుఖాల నుండి ముక్తి ఇవ్వడం అనేది ఉంటుందా? दुख से लिबरेट तो बाप करते हैं. अच्छा, सुख से लिबरेट कौन करते हैं? దుఃఖాల నుండి బాబా వచ్చి ముక్తి ఇస్తున్నారు. మరి సుఖాల నుండి ఎవరు ముక్తి ఇచ్చారు మనకి? భారత్ సుఖీ తనా, ఫిర్ సుఖ से लिबरेट कर दुख में कौन लाया? భారతదేశం సుఖిగా ఉండేది కదా, సుఖా నుండి ముక్తి ఇచ్చి దుఃఖంలోకి ఎవరు తెచ్చారు మిమ్మల్ని? సుఖ్ से लिबरेट करने वाला है రావణ్, రావణుడు తీసుకొచ్చాడు అలా सुखाल నుండి విడిపించి దుఃఖాల్లోకి. अब राम की श्रीमत पर चलने से तुम 21 जन्मों के लिए लिबरेट होते, उसको कहा जाता है जीवन मुक्ति या सद्गति. ఇప్పుడు రాముడు శివబాబా ఇచ్చే శ్రీమతం పైన నడవడం వలన 21 జన్మల వరకు మీరు ముక్తి పొందుతున్నారు. ఆ 21 జన్మలు మీరు అనుభవించే ప్రాప్తిని జీవన్ ముక్తి లేదా సద్గతి అని చెప్తారు. बच्चों की बुद्धि में अब बैठा है बराबर भारत जीवन मुक्त था, तब सुखधाम था, अब भारत दुखधाम है, जीवन बंधन में. పిల్లల బుద్ధులు కూర్చుంది కదా, నిజంగా భారతదేశంలో జీవన్ ముక్తి ఉండేది, సుఖధామం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశం దుఃఖధామం అయింది, జీవన బంధనలో ఉన్నారు అందరు. ఎందుకురా బాబు ఈ జీవితం తీసుకెళ్ళిపోండి అని అడుగుతున్నారు కదా అందరూ. జీవన బంధన ఇది बेहद का क्वेश्चन हो जाता है, तो बाप बेहद की ही सब बातें सुनाएंगे. जो हद में मनुष्य तो जानते ही नहीं, ना स्वर्ग को ना नरक को जानते, वो तो ये सब कल्पना समझ लेते हैं. जीवन मुक्त तो कोई बन नहीं सकेंगे. అనంతమైన సమస్య ప్రశ్న ఇది, అనంతమైన ప్రపంచానికి సంబంధించినది కదా. కాబట్టి అనంతమైన విషయాలు బాబాయే వినిపిస్తారు. హద్దులో ఉన్న మనుషులకి విషయాలు తెలియదు. స్వర్గం ఏంటి నరకం ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలీదు. మనం చెప్పితే అంటారు ఇదంతా మీ కల్పన అండి అంటారు. జీవన్ ముక్తులుగా ఎవ్వరు కాలేరు, అలా ఉన్నారు.
బాబా వచ్చి ఇస్తే గానీ జీవన్ముక్తి ఎవ్వరు వాళ్ళు జీవన్ముక్తులు కాలేరు. ये तो अविनाशी बना बनाया ड्रामा, इसमें कोई चेंज नहीं हो सकता है. मुख्य है शिव बाबा, उसको क्रिएटर डायरेक्टर भी कहते हैं. ब्रह्मा विष्णु शंकर का भी पार्ट है, जगदम्बा जगत पिता का भी पार्ट है. ఇది అవినాశిగా తయారు చేసి చేయబడిన డ్రామా. దీనిలో ఎలాంటి మార్పులు ఉండవు. ఇందులో ముఖ్యమైన వారు ఎవరి డ్రామాలో? శివ్ బాబా. ఏంటి అతని రోల్ ఈ డ్రామాలో? క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్. బ్రహ్మ విష్ణు శంకరులు వాళ్ళది కూడా పాత్ర ఉంది కదా. జగదంబ జగత్ పిత బ్రహ్మ వీళ్ళది కూడా పాత్ర ఉంది. ప్రాక్టికల్ గా చూస్తున్నాం సంగమయుగంలో. देवी देवताओं का भी पार्ट है. फिर इस्लामी बौद्धि आदि आदि अपना अपना पार्ट बजाते. वही पार्ट फिर सबको बजाना है. फिर पार्ट में एक धर्म हो जाएगा, फिर दूसरे धर्म वाले अपने समय पर अपना पार्ट रिपीट करेंगे. देवी देवता धर्मస్తులు రాజ్యం చేయడం ఇది కూడా పాత్ర ఉంది అవినాశి ఈ డ్రామాలోని. వాళ్ళ రాజ్యం పుట్టవగానే మళ్ళీ ఇస్లామీ బౌద్ధి వీళ్ళందరూ వచ్చేది ఉంది కదా, వాళ్ళ పాత్ర అభినయిస్తారు. అందరూ డ్రామాలో రావాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఒకే ధర్మం, దేవతా ధర్మం మీ రాజ్యం వస్తుంది కదా డ్రామాలో పాత్ర. దాని తర్వాత మళ్ళీ ఇలాగే ఇస్లామీ బౌద్ధి ఇతర ధర్మాలు వచ్చి స్థాపన అవుతాయి. వాళ్ళ టైంకి వాళ్ళ పాత్ర వాళ్ళు రిపీట్ చేస్తారు వచ్చి అని చెప్తున్నారు బాబా. अभी तुम जानते इस समय ब्राह्मण कुल की रिपीटेशन है. అయితే ఈ సమయంలో డ్రామాలో ఎవరిది సీన్ నడుస్తుంది? ఎవరి పాత్ర అంటే బ్రాహ్మణుల యొక్క పాత్ర రిపీట్ అవుతుంది. ప్రస్తుతం సంగమయుగం రిపీట్ అవుతుంది. प्रजापिता ब्रह्मा से ब्राह्मण कुल की स्थापना होती है, उनको ब्राह्मण संप्रदाय कहा जाता है. प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण कुलम యొక్క స్థాపన జరిగింది. మనం ఎవరు? ब्राह्मण सांप्रदाय अंटार मंदी. क्राइस्ट से क्रिश्चियन संप्रदाय की रचना हुई. परम पिता परमात्मा ने ब्रह्मा और ब्रह्मा द्वारा ब्राह्मण संप्रदाय रची, तो फिर वो इतने सब मुखवंशावली होंगे, कुकवंशावली तो हो ना सके. क्राइस्ट द्वारा क्रिश्चियन संप्रदाय రచింపబడింది. परम पिता परमात्मा ब्रह्मा द्वारा ब्राह्मण సంప్రదాయాన్ని రచించారు కదా. ముఖవంశావళి కదా. ఇంతమంది పిల్లలు కుకవంశావళి గర్భం నుండి పుట్టే వంశం అయితే ఇంతమందికి ఎలా జన్మ ఇవ్వగలరు? कहते हैं ना तुम मात पिता हम बालक तेरे, तो ये सब एडॉप्टेड चिल्ड्रन है. ये है ही एडॉप्शन. पहले ब्रह्मा को एडॉप्ट किया, फिर ब्रह्मा द्वारा तुम ब्राह्मण ब्राह्मणियां एडॉप्ट होते हो. नीवे माता पिता नीवे सर्व పాటలు పాడారు కదా. ఎలా మాతా పిత అయ్యారు? తప్పకుండా ముఖము ఆధారం తీసుకొని బ్రహ్మ ముఖము. మొట్టమొదట బ్రహ్మను అడాప్ట్ చేసుకోవటం వలన అతని ముఖాన్ని ఆధారం తీసుకోగలిగారు. తర్వాత బ్రహ్మ ముఖం ద్వారా మన అందరినీ కూడా బ్రాహ్మణ కులస్తులందరినీ అడాప్ట్ చేసుకుంటున్నారు, దత్తత తీసుకుంటున్నారు బాబా అని చెప్తున్నారు బాబా. तुम जानते हम शिव बाबा के पोतरे ब्रह्मा के बच्चे. पहले एक ब्राह्मणों का कुल है, बड़ा भारी कुल है. अब भी ही अडॉप्ट करते, फिर कभी ये अडॉप्शन होती ही नहीं. मेरे ఇప్పుడు తెలుసుకున్నారు శివ్ బాబాకు మనమళ్ళయ్యాము, అడాప్ట్ అయ్యాక మనం బ్రహ్మకు పిల్లలు పుత్రులయ్యాము. ముందు బ్రాహ్మణ కులము గొప్ప కులం ఇది కదా. సంగమయుగంలోనే ఉంటుంది బ్రాహ్మణ కులం. ఈ దత్తత తీసుకోవటం మళ్ళీ ఇంకెప్పుడు దత్తత అనే సిస్టమ్ ఉండదు. 2 యుగాల వరకు ఎవరెవరిని దత్తత తీసుకోరు. పిల్లలు లేరు, పిల్లల్ని దత్తత తీసుకోవాలనే సిస్టమ్ ఉండదు. గురువులు శిష్యుల్ని దత్తత తీసుకొని ఇంకా ఏది దత్తత అనేది ఉండదు. सन्यासियों की होती है, वो अपने जिज्ञासुओं को अडॉप्ट करते. कहेंगे तुम हमारे फॉलोवर्स कहला ना सको. घर बार छोड़कर अपनी पहने तब फॉलोवर्स कहा जाए. మళ్ళీ సన్యాసి ధర్మం వచ్చాక ఆ అడాప్షన్ అనేది మొదలవుతుంది. మీరు నా శిష్యులు ఏమంటారు? గురు మంత్రం తీసుకొని ఇంకెక్కడ వాళ్ళు వెళ్ళకూడదు అంటారు. గురువుని ఒక గురువుని పట్టుకొని అలాంటి సిస్టమ్ అంటే అడాప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సన్యాసులు వచ్చాక. మీరు మా ఫాలోవర్స్ అనే
అడాప్ట్ చేసుకుంటారు, కానీ రియల్ గా ఫాలోవర్స్ అనడానికి లేదు. ఎందుకంటే ఇల్లు బక్కలి వదిలి వాళ్ళ సమానంగా వీళ్ళు కూడా కాషాయ వస్త్రాలు వేసుకొని ఆశ్రమంలో వెళ్ళి ఉండిపోతే అప్పుడు ఫాలోవర్స్ అని చెప్పాలి, ఫాలో చేసేవాళ్ళు కదా. వచ్చి కథ వినేసి వెళ్ళిపోతే వాళ్ళని ఫాలోవర్స్ అనడానికి అసలు కరెక్ట్ కాదు అక్కడ అంటున్నారు బాబా. यहाँ तुम हो ब्राह्मण, तुमको यही सच्चा सहज राजयोग का रास्ता सबको बताना है, कुछ ना कुछ समझाना है. ఇక్కడ మీరు బ్రాహ్మణులు అయ్యారు, బ్రాహ్మణుల పని ఏంటి, మీరేదైతే సత్యమైన సహజమైన రాజయోగము నేర్చుకుంటున్నారో ఈ మార్గం అందరికీ చూపించారు. ఏదో ఒకటి మాటలు చెప్పి బాబా వైపు వాళ్ళ బుద్ధిని తీసుకునండి. एक सेकंड में बाप से वर्षा मिलता है, परम पिता परमात्मा से जरूर मुक्ति जीवन मुक्ति का ही वर्षा मिलेगा. शिव बाबा को ही याद करना है. ఇదైతే మనం చెప్పగలం కదా, ఒక సెకండ్ లో బాబా నుండి ముక్తి జీవన్ముక్తి వారసత్వంగా దొరుకుతుంది. కాబట్టి ఒక శివ బాబాని మనము జ్ఞాపకం చెయ్యాలి, ఏ శరీరధారలు కాదు అని ఈ విషయం అయితే చెప్పగలరు కదా ఎవరికైనా మీరు. सब आत्माओं का बाप यीशु, उनको याद करने से तुम स्वर्ग का मालिक बनेंगे. लौकिक बाप को याद करने से स्वर्ग के मालिक नहीं बनेंगे. ఆత్మలందరికీ తండ్రి శివుడు, అతడే మనందరి తండ్రి. అతనిని మీరు జ్ఞాపకం చేస్తే స్వర్గానికి అధిపతులు అయిపోతారు మీరు, స్వర్గ ప్రాప్తికి. లౌకిక నాన్నగారిని జ్ఞాపకం చేయడం వలన స్వర్గానికి మాలికులు కాలేరు మీరు అని ఇలా చెప్పండి ఎవరికైనా. బల్ ఘర్ మే రహో పరంతు శివ బాబాకు याद करो, हम आत्मा शिव बाबा की संतान है, इसी निश्चय में रहना है. భలే ఇంటిలో ఉంటూ మీ పనులు చూసుకుంటూ శివ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. మేము ఆత్మ శివ బాబా సంతానం అని ఇదే నిశ్చయంలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. पूरा निश्चय ना होने से अवस्था डावाडौल होती है. जैसे पारा होता है ना, अभी अभी खुशी का पारा चढ़ता, अभी अभी भूल जाएंगे. పూర్తి నిశ్చయము లేకపోతే, నిశ్చయం ఉండాలి శివ బాబా సంతానాన్ని నేను అని. ఈ నిశ్చయం పుట్టిగా లేకపోతే మీ అవస్థ, మీ స్థితి డావాడోలు అవుతుంది, కదిలిపోతూ ఉంటది. ఎలా అంటే అప్పుడప్పుడు ఆనందం యొక్క నశ ఎక్కిపోతుంది, పాదరసం అప్పుడప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు బాబాను. మరి ఈ నశ అభి బాప్ కేతే తుమ్కు ఘర్ వాపస్ జానా, ఫిర్ ఆకర్ నయి ఖాల్ లేంగే. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ అక్కడ నుండి కొత్త వస్త్రాన్ని ధరించి జన్మ తీసుకుంటారు మీరు, కొత్త శరీరాన్ని అని చెప్తున్నారు బాబా. తుమ్ జానతే హమ్ పునర్జన్म लेते आए, सर्व के लिए पुनर्जन्म की बात नहीं होती, वो एक पुरानी काल छोड़ दूसरी नई ले लेते, वैसे तुमको भी बदलना है. सर्प के लिए पुनर्जन्म की बात नहीं होती. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మనం పునర్జన్మల్లో వస్తున్నాం. సర్పానికైతే పునర్జన్మలు అని అనరంట. ఒక కుబుసం వదిలి ఇంకో కుబుసాన్ని ధరిస్తూ ఉంటుంది, అది కొత్త కుబుసం. అలాగే మీరు కూడా అక్కడ శరీరము మార్చుకున్నాము అన్నట్టు అంత ఈజీగా శరీరం విడిచిపెడతారు. మనిషి जब बूढ़े होते तो कहते अब जाना है, जब साक्षात्कार होता है अभी हम बालक बनने वाले हैं. उनको पता है कि अभी हम शरीर छोड़ बालक बनेंगे, फिर सत्व प्रधान शरीर मिलेगा. पुराने शरीर को जड़ीभूत कहा जाता है. బాబా చెప్తున్నారు సతీగంలో వృద్ధాప్యం వచ్చాక, వృద్ధాప్యం అంటే అక్కడేమి అనారోగ్యము లేకపోతే శరీరం వాలిపోయి అవేమి ఉండవు, జుట్టు కూడా నల్లగానే ఉంటది వాళ్ళకి 150 ఏళ్ళకు కూడా ఏమీ అలాంటి సిమ్టమ్స్ ఉండవు. కానీ 150 సంవత్సరాలు వయసు అయిందంటే వృద్ధులము అని వాళ్ళు అనుకుని ఇప్పుడు ఇంకెళ్ళిపోవాలి అని వాళ్ళకి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకో ఇంటిలో బాలకుడే పుట్టబోతున్నాను కనిపిస్తుంది. శరీరం వదిలి వెళ్ళి బాలకులుగా జన్మ తీసుకుంటారు. అప్పుడు బాల్యంలో ఉన్న శరీరం ఏంటి, సత్వప్రధాన శరీరం దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. పాత శరీరం అయిపోయిందని శిథిలావస్థకు వచ్చిన శరీరం అని చెప్తారు కదా. दुनिया भी पहले नहीं होती, फिर कला कम होती जाती, इसलिए 4 भाग रखा गया है. कहते हैं कल्प की आयु तो बहुत बड़ी है, कल्प में 84 लाख योनियां लेनी पड़ते हैं. तुमने तो कल्प को छोटा कर दिए, फिर दुख देखो कितना है.
బాబా చెప్తున్నారు ప్రపంచం కూడా అంతే, మొట్టమొదట కొత్తది ఉంటుంది. ఎలాగైతే శరీరం కూడా బాల్యంలో కొత్తది, తర్వాత అలా పాతది అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచం కూడా మొట్టమొదట కొత్తది ఉంటుంది, తర్వాత అలా అలా కళలు తగ్గిపోతూ పాతది అవుతుంది. అందుకే 4 భాగాలు విభజించడం జరిగింది. కల్పం యొక్క ఆయుష్ చాలా ఎక్కువ అని అంటారు, 4 యుగాల యొక్క ఆయుష్ శాస్త్రాల్లో. అందుకే యుగాల యొక్క ఆయుష్ ఎక్కువ చూపించడం వల్ల జన్మలు కూడా 84 లక్షల జీవరాశిలో జన్మిస్తారని చెప్పాల్సి వచ్చింది మరి శాస్త్రాల్లో. కానీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కల్పము చిన్నదే ఉంది, లక్షల సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 5,000 సంవత్సరాలు. 5,000 సంవత్సరాల కల్పం అయితేనే దుఃఖం ఎంత ఉంది చూడండి. ఇంకా లక్షల సంవత్సరాలు అయితే ఇంకెలా భరిస్తారు? लाखों वर्ष आयु लगाने से समझ से 84 लाख जन्म होते होंगे। ये बाप बैठ समझाते, ये कभी भूलना नहीं चाहिए, स्टूडेंट टीचर को कभी भूलते नहीं है। లక్షల సంవత్సరాల ఆయుష్ యుగాలకు చూపించడం వలన మానవుల జన్మలు కూడా 84 లక్షల జన్మలని చూపించారు. బాబా కూర్చొని ఇవన్నీ మనకు చదివిస్తున్నారు, మర్చిపోకూడదు ఎప్పుడు. స్టూడెంట్ టీచర్ని కానీ, టీచర్ చెప్పే పాఠాలను కానీ ఎప్పుడు మరవరు కదా. మీరు కూడా బయటకు వెళ్ళాక బుద్ధులు ఇవే తిరగాలి, టీచరు మరి చదువు. तुम भी जानते हो हम पढ़ने आते हैं ईश्वरीय क्लास में, मुरली सब सेंटर्स वाले सुनते, पढ़ाने वाला तो एक ज्ञान का सागर ही ठहरा. మీరు ఇక్కడ వచ్చినప్పుడు కూడా టీచర్ బాబాని గుర్తుపెట్టుకుని వస్తారు కదా. ఈశ్వరీయ క్లాస్కి వెళ్తున్నాను, చదువుకోవటానికి వెళ్తున్నాను అని. మురళి మరి అన్ని సెంటర్ పిల్లలు వింటారు కదా, అన్ని సెంటర్లని చదివించేవారు ఎవరు? అందరికి ఒక్క జ్ఞానసాగరుడు శివ్ బాబా. उनको ही ज्ञान का सागर पतित पावन सर्व का सदगति दाता कहा जाता है. सर्व अर्थात भारत और सभी खंड आ जाते हैं. బాబానే జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత అంటాము. సర్వులు అంటే భారతదేశం మరియు మిగిలిన అన్ని ఖండాలు లెక్కల్లోకి వచ్చేస్తాయి అని చెప్తున్నారు బాబా. तुम हो ईश्वरीय संतान, तुम ईश्वर द्वारा जितना पढ़ेंगे उतना ऊंच पद पाएंगे. पढ़ाई भी बड़ी सहज, सिर्फ 2 अक्षर याद करने. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం అయ్యారు. ఈశ్వరుడు బాబా ద్వారా ఎవరు చదువుకుంటారో వచ్చి అతని సంతానంగా అయ్యి వాళ్ళు ఉన్నత పదవి పొందుతారు అంటున్నారు బాబా. ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవి పొందుతారు. చదువు కూడా కష్టమేం లేదు, చాలా ఈజీ. కేవలం 2 మాటలు. తండ్రిని జ్ఞాపకం చేయండి. तुम कोई को भी कह सकते परम पिता परमात्मा बेहद के बाप को याद करो तो तुमको स्वर्ग में बेहद का सुख मिलेगा. बस एक बाप को याद करो. 2 మాటలు. ఎవరికైనా చెప్పొచ్చు కూడా ఈ చదువు. మీరు పరంపిత పరమాత్మ అనంతమైన బాబాని మీరు జ్ఞాపకం చేస్తే స్వర్గంలో అనంతమైన మీకు సుఖం దొరుకుతుంది మీకు. బస్ ఒక బాబాని జ్ఞాపకం చేయండి అని ఎవరికైనా చెప్పండి అంటున్నారు బాబా. अंतकाल में अगर कोई दूसरा याद आए तो अंतकाल जो स्त्री सिमरे ऐसे जन्म में जाएंगे. बाप कहते मंजिल बहुत भारी है, सावधानी से सीढ़ी पर संभल कर चलना है. 1-2 को सावधान करते रहना है, शिव बाबा को याद करते रहो. బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా భక్తిలో కూడా ఏం చెప్తారంటే ఆఖరి సమయంలో ఏ స్మృతిలో వెళ్తే ఆ ప్రాప్తి. ఒకవేళ స్త్రీని తలుచుకుంటూ చనిపోతే స్త్రీ రూపంలో జన్మ తీసుకుంటారు అని అలా చెప్తారు అక్కడ. బాబా చెప్తున్నారు మరి ఆఖరిలో ఒక్క భగవంతుడే గుర్తు రావడం అనేది చాలా ఉన్నతమైన గమ్యం. ఇది చాలా జాగ్రత్తగా మెట్లెక్కాలి, ఒకరినొకరు సావధాన పరుచుకుంటూ అని చెప్తున్నారు బాబా. శివ బాబానే జ్ఞాపకం చేసుకోండి, శివ బాబానే జ్ఞాపకం చేసుకోండి. ఏ క్షణంలో మనం శరీరం వదులుతామో తెలీదు అని ఒకరికొకరు హెచ్చరించుకుంటూ నడవాల్సిన గమ్యం ఇది. అంత ఈజీగా బాబా గుర్తు వచ్చారు కదా. లాస్ట్ లో నేను బాబాని గుర్తు చేసుకుని వెళ్తానులే అంటే बैठ बच्चों को समझाते बच्चे इन गुरुओं का भी मुझे उद्धार करना है तुम माता द्वारा. అందుకే బాబా ఏం చెప్పారు, చాలా కాలం ఇక అభ్యాసం ఉండాలి. ఆఖరిలో బాబా జ్ఞాపకం రావాలంటే బాబా కూర్చొని పిల్లలకు చెప్తున్నారు, పిల్లలారా ఈ గురువుల ఉద్ధరణ కూడా నేనే చేస్తాను మాతలైన మీ ద్వారా అని చెప్తున్నారు బాబా.
तुम माता गुरु बिगर कोई कभी उद्धार नहीं होना है। माता गुरु మీరు లేకుండా ఎవరి ఉద్ధరణ జరగదు। माता को ही निमित्त रखा जाता है। जगदम्बा मुख्य ही ना उनका देखो कितना प्रभाव है। మాతనే ఇక్కడ నిమిత్తంగా ఉంచుతున్నారు। జగదంబను ముఖ్యంగా బాబా ముందు ఉంచారు కదా। అంటే మాత అంటే అక్కడ అర్థం మహిళ, కుమారులు కావచ్చు, మాతలు కావచ్చు। మరి జగదంబ అయితే కుమారియే కదా। ఆమె ప్రభావం ఎంత ఉంటుంది చూడండి। జగదంబ యొక్క ప్రభావం। ब्रह्मा का इतना नहीं, सिर्फ पुष्कर में मंदिर ही वहां पर बहुत करके पुरुषी जाते। अम्बा का बहुत मानिए, जहां तहां देवियों के मंदिर पर बहुत मेले लगते हैं। ब्रह्म ప్రభావం అంత లేదు భక్తిలో। కేవలం పుష్కర్ అని అజ్మీర్లో పుష్కర్ అని ఒక ఏరియా ఉంది। అక్కడ మాత్రమే బ్రహ్మ మందిరం ఉందన్నమాట। పురుషులే ఎక్కువగా దర్శనానికి వెళ్తారంట అక్కడ। కానీ అంబకు ఎంత ప్రభావం, ఎంత మాన్యత ఉంది। ఎక్కడంటే అక్కడ దేవీల మందిరం, అంబా మందిరం, అక్కడ మేళాలు కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి। गुरुओं के मत पर चलते चलते बहुत धक्के का ये फायदे क्या हुआ, कुछ भी नहीं। గురువుల మతం మీద ఇన్నాళ్ళు నడిచారు కదా। బాబా రాకముందు బ్రహ్మ బాబా కూడా 12 మంది గురువుల్ని ఆశ్రయించారు। నడుస్తూ వారి మతంపై చాలా దెబ్బలు తిన్నారు। అంటే అక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, దొరుకుతాడు భగవంతుడు, ఇది చేయండి, అది చేయండి, అది దెబ్బలు తినడం అన్నమాట। అక్కడ ఇక్కడ వెతకడం, కానీ లాభం ఏమీ దొరకలేదు కదా। धरती कला होने से भारत को पतित तो बनना ये वापस कोई जा नहीं सकते। దిగే కళల వైపు ఉన్నాం కాబట్టి భారతదేశం పతితం కావాల్సిందే। మధ్యలో తిరిగి ఇంటికి ఎవరు వెళ్ళలేరు। तुम समझ गई हो, जो भी मनुष्य मात्रे सब पतित जड़ीभूत अवस्था में उसमें सब आ जाते। మానవ మాత్రలు అందరూ పతితులై ఉన్నారు, శిథిల అవస్థకు వచ్చేసారు అందరూ। इस दुनिया में मनुष्यों को कितना दुख है, कदम कदम पर दुख बढ़ता ही जाते। ఎంత దుఃఖం ఉందనుకున్నారు మనుషులకి। ఇప్పుడు ఉన్నది ఏది సరిపోలేదు, అడుగడుగులో ఇంకా దుఃఖాలు పెరుగుతూనే ఉన్నాయి। ఇది పోయింది సమస్య అంటే ఇంకో సమస్య, ఈ దుఃఖం పోయిందంటే ఇంకో దుఃఖం పెరుగుతుంది, అది కూడా ఇంకా రాను రాను। बच्चे समझ से बाहर तो बिल्कुल बेसमझ है, बाप को ही नहीं जानते। कहते भी है तुम माता पिता, जरूर वो स्वर्ग रचने वाले, जो होकर जाते फिर उनका गायन चलता है। పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు కదా, బయట అందరు కూడా ఇంకా తెలివి తక్కువగా ఉన్నారు, బాబా పరిచయమే తీసుకోలేదు। మళ్ళీ ఒకవైపు పాటలు పాడతారు, నీవే మాతవు పితవు నువ్వే, నీ కృపతో సుఖ ఖజానా, కానీ అతను ఎవరనేది పరిచయం తెలియదు। నీ కృపతో సుఖ ఖజానా అంటే తప్పకుండా సుఖం స్వర్గం రచించి ఉంటారు కదా అతడు మన కోసం। బాబా చెప్తున్నారు చరిత్రలో జరిగిపోయిన విషయాలే తర్వాత అతని మహిమ పాటలు ఇవన్నీ గాయనం చేశారు। अब तुम जानते कि फिर से स्वर्ग की स्थापना हो रही। जब स्वर्ग था तो दूसरे कोई नहीं था, दूसरे सब है तो ये धर्म नहीं, फाउंडेशन नहीं। ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మరలా స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది। స్వర్గం ఉండేటప్పుడు వేరే వాళ్ళు ఎవరు లేరు, వేరే ధర్మాలు। ఇప్పుడు వేరే ధర్మాలన్నీ ఉన్నాయంటే స్వర్గంలో ఉండే ధర్మం లేదు అంటే కాండం, ఈ చెట్టులో ఉన్న కాండం కదా దేవతా ధర్మం, కాండం లేదు। अब वो जो आदि सनातन देवी देवता धर्म था उसको फिर से उसकी फिर से स्थापन हो रही है। కొమ్మలు ఉన్నాయి, దేవతా ధర్మం అనే కాండం లేదు, అనేక ధర్మాలని కొమ్మలు ఉన్నాయి। ఇప్పుడు మరలా ఆ ఆది సనాతన దేవి దేవతా ధర్మం స్థాపన అవుతుంది। आधा कल्प तक फिर और कोई धर्म निकलते नहीं, एक ही धर्म रहेगा। अर्ध कल्प వరకు ఇంకే ధర్మాలు రావు, ఒక్క దేవతా ధర్మమే ఉంటుంది। ఆधा कल्प సూర్యవంశీ చంద్రవంశీ స్వరాజ్య, దేవతల్లో కూడా అర్ధకల్పము ఒక యుగం సూర్యవంశీ రాజ్యం అయితే ఇంకో యుగం చంద్రవంశీ స్వరాజ్యం। ये है तुम्हारा ईश्वरी जन्म सिद्ध अधिकार, हेवनली गॉड फादरली बर्थ रेट। हम अपने स्वर्ग की स्थापना कर रहे, राज्य करने के लिए लायक बन रहे, वही हमको पढ़ाते लायक बनाते हैं। బాబా చెప్తున్నారు ఇది మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము, హెవెనలీ గాడ్ ఫాదర్లీ బర్త్ రైట్। ఏంటది? స్వర్గాన్ని పొందడం, స్వర్గరాజ్యాన్ని।
మన కోసం మనం ఇప్పుడు స్వర్గ స్థాపన చేసుకుంటున్నాము. ఆ రాజ్యంలో వెళ్ళడానికి యోగ్యులుగా తయారవుతున్నాం. దానికోసమే రోజు రావడము. బాబా మనకు చదివిస్తున్నారు, యోగ్యులుగా తయారు చేస్తున్నారు. రోజు రోజు సంజాతి పక్కా కర్నీకి చెప్పిందే చెప్పి రోజు రోజు పక్కా చేయించడానికి చెప్తూనే ఉన్నారు బాబా మనల్ని పక్కా చేయడం కోసం. समझाते माया तुम्हें याद नहीं करने देगी, तुम कितनी भी कोशिश करो बाबा को याद करने लिए। तो ये तो चलती है ना, बाप बैठ रास्ता बताते कि क्या करो, तुम कर्म योगी भी हो। हाँ, बच्चे यदि तंग करने लगते, रो रो नरक की ना दुख देने वाली संतान है, वहां सतीक में होते सुखदायी संतान, क्योंकि सुखदाम है ना, वहां कोई ऐसी चीज होती नहीं जैसे दुख हो या मैलापन हो। यहाँ तो कितना दुख है। బాబా చెప్తున్నారు రోజు రోజు ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మీరు పక్కా కావాలి అని. మాయ మిమ్మల్ని యోగం చేయనివ్వదు కదా, మీరు ప్రయత్నిస్తారు బాబాని జ్ఞాపకం చెయ్యాలని. మాయ వచ్చి వేరే వైపు మీ సంకల్పాలు తీసుకెళ్తూ ఉంటది. ఇది యుద్ధం నడుస్తూ ఉంటది కదా మాయకు మనకు. బాబా కూర్చొని మార్గం చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెయ్యాలి, ఎలా మీ పురుషార్థాన్ని యుక్తిగా తీసుకుని వెళ్ళాలి. కర్మయోగి కూడా కదా, మీరు కర్మలు చేస్తూ కూడా బాబా స్మృతిలో ఉండాలి. పిల్లలు విసిగిస్తున్నారు బాబా ఇంట్లోని, ఇంత మురళి మీద వెళ్తాం అంతా ఆవిరైపోవాల్సి వస్తుంది. పిల్లలు చాలా విసిగిస్తుంటారు. పిల్లలతో చాలా బంధనలు ఇబ్బందులు, రౌరవ నరకం కదా ఇది అంటున్నారు బాబా. దుఃఖం ఇచ్చే సంతానమే ఉంటారు ఇక్కడ. సతీగల సుఖదాయి సంతానం ఉంటారు, ఎందుకంటే అది సుఖధామం కదా. అక్కడ ఏ వస్తువు కూడా దుఃఖం ఇచ్చే వస్తువు కానీ మేళ్ళ మురికి అనే వస్తువు కానీ ఉండదు అక్కడ అని చెప్తున్నారు బాబా. అన్ని ఫస్ట్ క్లాస్ ఉంటాయంటారు కదా బాబా. यहाँ तो कितना दुख है, बीमारियां भी कैसे कैसे गंदी निकलती। आगे थोड़ी थी कैंसर की बीमारी का नाम भी नहीं सुना था। स्वर्ग में कोई बीमारी होती नहीं, जब असुर राज्य शुरू होता है तब ये गंदी बीमारियां शुरू होती। ये भी ड्रामा बना हुआ है। ఎంత దుఃఖాలు ఉన్నాయి, ఎంత చెత్త చెత్త రోగాలు ఇక్కడ అన్నారు బాబా. పూర్వం ఏమైనా క్యాన్సర్ అనేది కూడా విన్నారా అన్నారు బాబా. స్వర్గంలో ఏ రోగాలు ఉండవు అసలు. అసలు తలనొప్పి జ్వరం అనేది కూడా తెలియదు వాళ్ళకి. ఇలా జబ్బులు వస్తాయని కూడా తెలియదు. పూర్వం ఇప్పుడైతే చిన్న పిల్లల దగ్గర నుండి అన్ని జబ్బులు ఉంటున్నాయి కదా. పూర్వం అంటే నేను పుట్టిన నా చిన్న వయసులోని, ఇప్పుడు నాకన్నా పెద్ద వయసులో మీరు అందరూ ఉన్నారు. అప్పుడు కూడా అందరూ తలనొప్పి అంటే తలనొప్పి ఎలా ఉంటది అని ఆలోచించేవాళ్ళం చిన్నప్పటి రోజుల్లో. అలాగా ఉండేది అప్పట్లోనే. అంటే ఇంకా ముందు ఇంకా ఎంత మంచి సతీగంలోనే అసలు రోగమే తెలియదు అంటున్నారు బాబా. ఎప్పుడైతే అసురి రాజ్యం ప్రారంభమవుతుందో అసురులు అంటే ఆ వికారాల్లో వెళ్ళు, అప్పటి నుండి ఈ చెత్త రోగాలన్నీ స్టార్ట్ అవుతాయి. డ్రామాలో ఉంది మరి ఇలా అంతే. స్వర్గమే కితనీ సుందర్ గాయం होती, कहते कृष्ण के पास ऐसे ऐसे अच्छी गायें थी तो उनको भी ग्वाला बना दिया। కృష్ణుని దగ్గర మంచి ఆవులు చూపిస్తారు చూడండి. అంటే స్వర్గంలో ఎంత మంచి సుందరమైన గోవులు ఉంటాయి అంటారు బాబా. అయితే కృష్ణుని దగ్గర ఆవును చూపించేసి గొల్లవాడిగా తయారు చేసేసారు కృష్ణుని. कृष्ण कोई ग्वाला थोड़ी था, तुम कहेंगे शिव बाबा ने ये चैतन्य హ్యూమన్ గా చరాయి. కృష్ణుడు ఏమైనా గొల్లవాడా? కృష్ణుడు రాజకుమారుడు. అక్కడ రాజభవనంలో పెరుగుతాడు, ఆవుల్ని కాసుకుంటూ తిరగడు అడవుల్లో. అది శివబాబా అన్నమాట. గొల్లవాడు గోపాలుడు శివబాబా, గోవుల్ని పాలించే గోపాలుడు శివబాబా. మీరు చైతన్యమైన గోవులు, మనం ఎవరు? చైతన్యమైన గోవులు. గోపాలుడు శివబాబా గడ్డి రోజు తినిపిస్తున్నారు. జ్ఞాన్ గాస్ కిలాతే, జ్ఞానం అనే గడ్డి రోజు తినిపిస్తున్నారు. మన ఆవులు దానికే మురళి వాయిస్తుంటే గోవులు అలా వచ్చేస్తాయండి. మనం కూడా టైం అయ్యేసరికి పనులు పూర్తి చేసుకుని అలా వచ్చేస్తాం అనమాట. జ్ఞాన కా కలశ్ మాత పర్ రక్కా హై, జ్ఞాన కలశం మాతల పైన పెట్టారు, అందుకే గోమాత అంటారు. बाबा कहते हैं अब मैं जो सुना तुम वो सुनो, पहली बात मन मना भाव, मुझे याद करो तो विकर्म भस्म होंगे। ये है बहुत सहज उपाय. బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పింది మాత్రమే మీరు వినండి, మిగిలినవన్నీ ఇప్పుడు పక్కన పెట్టండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది. వాళ్ళేం చెప్పారు, వీళ్ళేం చెప్పారు, బాబా ఏం చెప్తున్నారు, ఇవన్నీ మీరు చర్చించుకొని అర్థం చేసుకోవడం టైం లేదు.
నేను చెప్పేది విని ఫాలో అయిపోండి అంతే, నిశ్చయ బుద్ధి పెట్టుకోండి అంటున్నారు బాబా. మొదటి విషయం బాబా చెప్పేది ఏంటి? మన భవ, అంటే నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ వికర్మలు భస్మం అవుతాయని. ఇది చాలా సహజమైన ఉపాయం బాబా మనకు చెప్తున్నారు. అచ్చా, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा नमस्ते। धारणा के लिए मुख्य सर, फर्स्ट पॉइंट, बाप के श्रीमत पर सबको रावण की जंजीरों से मुक्त कर जीवन मुक्ति का वर्षा दिलाने की सेवा करनी है। बाबा శ్రీమతంపై అందరినీ రావణ సంఖ్యల నుండి ముక్తులుగా చేసి జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇప్పించే సేవ చెయ్యాలి. ఇలా బాబా ఇచ్చే శ్రీమతంపై నడుస్తూ అందరికీ జీవన్ముక్తి వారసత్వం ఇప్పించే సేవ చెయ్యాలి. సెకండ్ పాయింట్, ఏక్ బాప్ సే హీ సున్నా హై, బాకీ జో సున్నా ఉసే భూల్ జానా హై. ఒక్క బాబా చెప్పిన మాటలే వినాలి మనం, మిగిలినవి ఏదైతే ప్రపంచంలో విన్నామో అవన్నీ కూడా మర్చిపోవాలి. మంజిల్ భారీ హై ఇస్లియే ఏక్ దో కో సావధాన్ కర్తే బాప్ కి యాద్ దిలాతే ఉన్నతి కో పానా హై. గమ్యం చాలా ఉన్నతమైనది ఇది, అందువలన ఒకరికొకరు హెచ్చరిక కలిగించుకుంటూ బాబా స్మృతి కలిగిస్తూ ఒకరికొకరు ఉన్నతిని పొందాలి. అలాంటి మార్గం ఇది. నాకు నేను వెళ్తాను, నాకు నేను ఉంటానంటారు. సంఘటనలో ఒకరికొకరు హెచ్చరిక కలిగించుకుంటూ ముందుకెళ్ళాలి అంటారు బాబా. वरदान, सत्यता की हिम्मत से विश्वास का पात्र बनने वाले बाप व परिवार के स्नेही भाव सत्यते का साहसम द्वारा, సత్యత యొక్క సాహసము ద్వారా విశ్వాసానికి పాత్రులుగా అయ్యేటటువంటి బాబాకు పరివారానికి స్నేహిగా కండి. विश्वास की नाव सत्यता है। विश्वास का नीव सत्यता है। విశ్వాసానికి ఆధారం పునాది సత్యత. విశ్వాసం అంటే తెలుసా? నమ్మకం, అంటే నమ్మకంగా ఉండడం. ఎవరికైనా వీళ్ళు జెన్యూన్, వీళ్ళు నమ్మకస్తులు అని అంటారు కదా, అది విశ్వాసం అంటారు దాన్ని. విశ్వాసానికి आधारम सत्यता। दिल और दिमाग की ऑनेस्टी है तो उसके ऊपर बाप का परिवार का स्वतः ही दिल से प्यार और विश्वास होता है। మన హృదయం నుండి, మన బుద్ధిలోని కూడా, హృదయంలో బుద్ధిలో నిజాయితీ మనలో ఉన్నట్లయితే ఆనెస్టీ, అటువంటి పిల్లలపైన బాబాకు పరివారానికి స్వతహాగా హృదయం నుండి ప్రేమ మరియు విశ్వాసం కూర్చుంటుంది. विश्वास के कारण फुल अधिकार उसको दे देते हैं. విశ్వాసం ఉన్న కారణంగా పూర్తి అధికారం వాళ్ళకి ఇచ్చేస్తారు. బాబా మీద, బాబాకు పరివారానికి వాళ్ళ మీద విశ్వాసం ఉన్న కారణంగా పూర్తి అధికారం వాళ్ళకి ఇస్తారు. वे स्वतः ही सबके स्नेही बन जाते, వాళ్ళు స్వతహాగానే అందరికి స్నేహిగా తారైపోతారు. इसलिए सत्यता की हिम्मत से विश्वास पात्र बन, అందువల్ల సత్యత యొక్క సాహసంతో విశ్వాస పాత్రులుగా తారబండి. सत्य को सिद्ध नहीं करो लेकिन सिद्धि स्वरूप बन जाओ तो तीव्र गति से आगे बढ़ते रहेंगे. సత్యతను నిరూపించకండి, నేను సత్యంగా ఉంటున్నాను అయినా నన్ను ఎందుకు నమ్మరు, నిరూపించకండి. కానీ సిద్ధి స్వరూపంగా తారై చూపించండి. సత్యత ఉంది అంటే ఆ సిద్ధి పొంది చూపించాలి కదా. సిద్ధి స్వరూపంగా తారై చూపించినట్లయితే తీవ్రగతిలో మీరు ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. स्लोगन, सबसे अधिक धनवान वो है जिसके पास शांति व पवित्रता का खजाना है. ఎవరి దగ్గరైతే శాంతి మరియు పవిత్రత యొక్క ఖజానా ఉంటుందో వారు అందరికన్నా ఎక్కువ ధనవంతులు.
ఎవరి దగ్గర అయితే శాంతి మరియు పవిత్రత యొక్క ఖజానా ఉంటుందో వారందరికన్నా ఎక్కువ ధనవంతులు. అచ్చా, ఇది కూడా ఒక ధనం అనేది ఇక్కడికి వచ్చేకి అర్థమైంది. శాంతి, పవిత్రత, ఈ ఖజానాలు అంటున్నారు బాబా. వాళ్ళు ఎక్కువ ధనవంతులు ఈ రెండు ఉంటే ఇంకా చాలా ఇచ్చారు బాబా. అలా ఆలోచిస్తే ధనం, ఖుషి, ఇంకా రకరకాలు. ఈ రోజు మురళిలో అయితే శాంతి పవిత్రత యొక్క ఖజానా కోసం బాబా చెప్పారు. నేను ఎన్ని ఈ రోజు వాల్యూస్ మనలో ధారణ చేసుకోవాల్సిన వచ్చాయి చూడండి. సేవ, అందరినీ ముక్తులుగా చెయ్యాలి, ఇది కూడా ఒక వాల్యూ, మనలో రావాల్సిన విలువ, గుణము. ఇంకా ఒక బాబా స్మృతి లాస్ట్ లో ఉండాలి అంటున్నారు బాబా. ఇంకోటి వరదానంలో సత్యత, నమ్మకంగా ఉండడం, ఇది కూడా ఒక విలువ, ఒక గుణం. పవిత్రత, శాంతి అనే ధనం మీ ధనంగా చేసుకోండి అంటున్నారు బాబా. బాబా ముఖ్యంగా గమనిక కలిగించింది ఈ రోజు లాస్ట్ క్షణాలు ఒక బాబా స్మృతి ఉండాలి అంటే ఇది చాలా గొప్ప గమ్యం. దానికోసం చాలా కాలం నుండి శివ బాబా స్మృతిని లోనే ఉండే ప్రాక్టీస్ బాగా చేయాలి అంటున్నారు బాబా. ఇంకా అందరిని రావణ సంఖ్యల నుండి విడిపించాలి. ఇంకోటి బాబా ఏం చెప్తున్నా, నిశ్చయం ఎప్పుడు కూడా అప్ డౌన్ కాకూడదు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఖుషి, నిశ్చయం. పరిస్థితులు ప్రతికూలమైపోయి అంటే బాబా మీద సంశయం వచ్చేయడం, అలా ఉండకూడదు. నిశ్చయం తగ్గితే పాదరసం కింద పైకి అయిపోతూ ఉంటుంది. నిశ్స్థితి డావాడవలు అయిపోతుంది. అప్పుడప్పుడు ఖుషి, అప్పుడప్పుడు నిరాశ అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ఈరోజు 7వ తారీఖు నడుస్తుంది కదా, జూలై నెలలో మన మధ్య మంజునాథ్ అన్నయ్య వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి. అన్నయ్య జూలై 13న దిగి 24 వరకు కూడా మన కనెక్షన్ లోనే ఉంటారు. అన్నయ్య రకరకాల అంటే మన కనెక్షన్ అంతా తిరుగుతూ క్లాసెస్ చేయిస్తారు. మొన్న ఎలాగైతే రామ్ శ్లోక్ బై వచ్చి వారం రోజులు ఉన్నారో, మంజునాథ్ అన్ని 10 రోజులు, జూలై 13 దిగుతారు, 24 వరకు ఉంటారు. అందులో ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాను, నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు అని. అయితే ఇక్కడ రైల్వే న్యూ కాలనీ సెంటర్లో మంజునాథ్ అనే ప్రోగ్రామ్ ముందు కుమారులకి ఉంది. జూలై 16 సాయంత్రము 5 గంటల నుండి రాత్రి వరకు 8 వరకు. ఆ రోజు ఎవరి డిన్నర్ వాళ్ళకి వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు. అంటే మ్యాక్సిమం అందరు కుమార్స్ సెంటర్లో ఉండేవాళ్ళు కాకుండా బయట నుండి వచ్చే వాళ్ళందరూ 16 సాయంత్రం 5 నుండి స్టార్ట్ అవుతుంది రాత్రి వరకు. అంటే శనివారం పడింది అది, జూలై 16. 17 అమృత వేళ సెషన్ ఉంటుంది 3:30 నుండి 6 కుమారులకి. అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది కుమారులకు మాత్రం. 17 ఆదివారం పడుతుంది, జూలై 17. తర్వాత మళ్ళీ 10 గంటల నుండి కూడా మధ్యాహ్నం వరకు సెషన్ ఉంటుంది. భోజనాలు అందరికి ఇక్కడే ఉంటాయి కుమారులకి, బట్టీలు అటెండ్ అయిన కుమారులందరికీ. మళ్ళీ 17 సాయంత్రం అంటే భోజనాలు అయ్యాక మళ్ళీ కాస్త రిలాక్స్ అయిపోయి సేవ చేసేవాళ్ళు సేవ, రిలాక్స్ అయ్యేవాళ్ళు రిలాక్స్. మళ్ళీ సాయంత్రం 5 మధ్యాహ్నం వరకు కుమారులది 17 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అంటే 2-3 గంటల కల్లా వాళ్ళది క్లోజ్ అయిపోతుంది భోజనాలతో. 16 సాయంత్రం, 17 అమృత వేళ, 17 మధ్యాహ్నం వరకు టోటల్ కనెక్షన్లో ఉన్న కుమారులందరికీ, అంటే ఒక వైజాగ్ కుమార్సే కాదు, మన కనెక్షన్లో ఉన్న కుమారులందరికీ, పార్వతీపురం, బొబ్బిలి, ఇంకా మిగిలిన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో కోటా కానీ ఎక్కడెక్కడ ఉన్న కుమారులందరికీ కూడా అనమాట. వాళ్ళు ముందు రోజే వచ్చేసి ఇక్కడ ఉండిపోవచ్చు, బయట ఊర్ల వాళ్ళు. అందుకని ఎవరైనా అక్కలు కానీ ఈ మురళి వింటూ ఉంటే సెంటర్ల అక్కలు మీ కుమారులకి ఇప్పటి నుండే ఈ కార్యక్రమం అనౌన్స్ చేసి తయారు చేయండి. కొత్తగా వచ్చిన కుమారులు కూడా వచ్చిన వాళ్ళు గట్టి పడతారు.
ఇది 16, 17 ఇలా అయిపోతే 17 ఆదివారం సాయంత్రం ఖాళీ ఉంది కదా అన్నయ్యకి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 వరకు కూడా 7:30, 8 వరకు కుమారీలకి ఉంటుంది బట్టి. ఒక పూటే కుమారీలకి సాయంత్రం 4 నుండి రాత్రి 8 వరకు కూడా. అందుకు కుమారీలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇది మీ ఇళ్లల్లో ఎవరైనా కుమారీలు ఉన్నా, అప్పుడప్పుడు వచ్చే కుమారీలు ఉన్నా, ఇంట్రెస్ట్ ఉంది కానీ టైం దొరకట్లేదు అనే కుమారీలు ఉన్నా అందరికీ కూడా ఎప్పటి నుండి ఇన్ఫార్మ్ చేసి, ఎందుకంటే కాలేజ్లు జాబ్లు ఏమున్నా కానీ ఎప్పటి నుండే పర్మిషన్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని అటెండ్ అయ్యేలాగా ఇది కూడా. టోటల్ కనెక్షన్ లో ఉన్న కుమారీలు వస్తామన్నా రావచ్చు. మధ్యాహ్నానికి చేరుకుంటే ఇక్కడికి ఆదివారం సాయంత్రం క్లాస్ అటెండ్ చేసి రాత్రి బయట ఊర్లో వాళ్ళు కానీ వస్తే ఇక్కడే రాత్రి ఉండిపోయి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవచ్చు. అలాగా కుమారీలు బయట ఊరు వాళ్ళు కూడా వస్తాము అంటే పంపించవచ్చు మన కనెక్షన్లో, రెవెన్యూ కాలనీ కనెక్షన్లో ఉన్న సెంటర్స్. సరేనా, అందరికి అర్థమైంది కదా. संडे के दिन कुमारों का क्लास 16th इवनिंग 5 बजे से, फिर 17th मॉर्निंग अमृत वेला 3:30 to 6, फिर दिन में 17th 10 बजे से 1-2 बजे तक, फिर सबका भोजन इधर। ये कुमारों का कार्यक्रम रहेगा जुलाई में मंजुनाथ भाई जी का क्लासेस। फिर 17th संडे इवनिंग 4 बजे से 8 बजे तक 4 to 8 कुमारियों के लिए अलग क्लास रहेगा। ओम शांति। ఈ రోజు బాబాకి భోగు గురువారం కదా. భోగులో మనము గోధుమ నూక హల్వా పెడుతున్నాము, బఠానీ తాలింపు, మరి పళ్ళు, యాపిల్, అరటిపండు, పైనాపిల్, తర్వాత దానిమ్మ.
के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले का हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। पल बीते तेरी यादों में, जो पल बीते
तेरी यादों में वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।